వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసే జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవో 97తో వేలాది మంది పాలిటెక్నిక్ విద్యార్థులు భవిష్యత్తు దెబ్బతింటుందని డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ అన్నారు. జీవోను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జీవో ఎంఎస్ నెంబర్ 97 తీసుకొచ్చి పాలిటెక్నిక్ విద్యార్థుల యొక్క భవిష్యత్తును అయోమయంలో పడేస్తా ఉందో దాన్ని వెంటనే రద్దు చేసి వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న అనేక పాలిటెక్నిక్ విద్యార్థులు కానివ్వండి నిరసనలు తెలియజేశారు. ఆ భాగంగానే మొట్టమొదట ఎవరైనా తదుపరి వాళ్ళు మళ్ళా ఇంతవరకు పాలిటెక్నిక్ చదువుకున్న విద్యార్థులలో ఎవరైనా ఉంటారు అంటే అది కేవలం బడుగు బలైన వర్గాలు, పేద వర్గాలు, దళిత బిడ్డలు, గిరిజన బిడ్డలు, మైనారిటీ బిడ్డలు మాత్రమే చేస్తూ ఉంటారు. ఎందుకంటే పాలిటెక్నిక్ అయిన వెంటనే కూడా వీళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి. వీళ్ళ ఉద్యోగాలు దొరకగానే చేదోడుగా ఓదోడుగా ప్రభుత్వానికి కానివ్వండి, ఇంటి ఇళ్లకి వాళ్ళ తల్లిదండ్రులకు కానివ్వండి ఉండాలని చెప్పి ఒక అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తే ఇప్పుడు దాన్ని తీసుకుపోయి మీరు ప్రైవేట్ యూనివర్సిటీకి పెడతా ఉన్నారు. ఆ ప్రైవేట్ ఎంట్రీకి ఉంది. ఇప్పుడు ఆ లాటరల్ ఎంట్రీ పోయిన తర్వాత ఎటుపోతారు విద్యార్థులు? ఇవి ఏవి కూడా ప్రభుత్వం క్లియర్ గా చెప్పకుండా తీసుకొని పోతే దాదాపు 65,000 మంది విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యార్థులు వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. వీళ్ళ భవిష్యత్తు ఏం కావాలా? సుమారు 100 సంవత్సరాల క్రితం పాలిటెక్నిక్ కోర్స్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కాదు, 1923లో మాసప్ ట్యాంక్ లో పాలిటెక్నిక్ విద్య అభ్యసించడం 100 సంవత్సరాల